నమస్తే అండి, నేను రోజా. నేరస్తులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాట ఇది. నేరస్తులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో దాపరించింది అనేది టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంధ్ర రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫైర్ అయినారు. మామూలుగా కాదు. నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలకు కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి స్పీచ్కి కావచ్చు, మొన్న సత్తెనపల్లి వెళ్ళినటువంటి తీరుకు కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో మాటల మంటలు రేగుతున్నాయని చెప్పచ్చు. మరి ముఖ్యంగా వైసీపీ రాజకీయాలు చూసి సామాన్య ప్రజానికం అంతా కూడా బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితిగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. నేరస్తులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. రౌడీలకు విగ్రహాలు పెడతారా, ఎవరైనా నేరాలకు ప్రోత్సహిస్తారా అంటూ ప్రశ్నించారు. ముఖ్యంగా ఏంటంటే, మొన్న విగ్రహం ఆవిష్కరణ చేయడానికి వెళ్ళింది ఒక బెట్టింగ్ చేసేటటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే ఆయనకి విగ్రహం పెట్టడానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే క్రమంలో మరో ఇద్దరు చనిపోయినారు. ఆయన చూడడానికి వచ్చిన వాళ్ళ, ఆయన్ని కలవడానికి వచ్చిన వాళ్ళ, లేకపోతే ఆయన ముందు దేనికైనా వచ్చిన వాళ్ళు, మొత్తానికి అయితే ఇంకో ఇద్దరు చనిపోయినారు. ఒకళ్ళ విగ్రహ ఆవిష్కరణకు పోతే మరో ఇద్దరు చచ్చిపోయినారు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు చాలా ఘాటుగా విమర్శించారనమాట. చంపండి, నరకండి అంటూ ఎవరైనా మాట్లాడతారా, హింసను ప్రోత్సహిస్తూ పోలీసులపై నిందలు మోపుతారా అంటూ చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది. చెప్పినా కదా, బ్యానర్స్ ఏవైతే ఉన్నాయో రప్ప రప్ప నరుగుతాం, వీడేమో చంపుతాం అంటాడు, ఇంకోటి నరుగుతాం అంటాడు, ఇంకొకడు ఇంకేదో అంటాడు, నెక్స్ట్ గవర్నమెంట్ మాది వస్తే కానీ మీరు రోడ్ల మీద తిరగలేమని ఇంకోటి అంటాడు. ఈ క్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు పాలించి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఏ సంకేతం ఇచ్చారని దీంతో క్లారిటీ అయితే వచ్చిందన్నమాట. తమ ప్రభుత్వం ఎవరిని టార్గెట్ చేయలేదని, చట్టం తన పని తాను చేస్తున్నారన్నారు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఏంటంటే, ఎవరైతే అవినీతి చేస్తున్నారో, ఎవరైతే అక్రమ మార్గాలు డబ్బు సంపాదించినారో, లేదంటే ఎవరైతే ప్రజల్ని హింసించినారో, సో వాళ్ళే ఈ రోజున ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మీరు గమనించండి, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంతమంది నేతలు హింసించినారు, ఎంతమందిని అరెస్ట్ చేసినారు, ఎంతమందిని జైల్లో పెట్టినారు. పేర్ని రాణి గారు ఎక్కడున్నారు, అంబటి రాంబాబు గారు ఎక్కడున్నారు, రోజా రెడ్డి గారు ఎక్కడున్నారు, విడుదల రజనీ గారు ఎక్కడున్నారు, ఇలా మన కొడాల నాని గారు ఎక్కడున్నారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎక్కడున్నారు, గుడివాడ అమర్నాథ్ గారు ఎక్కడున్నారు. వీళ్ళంతా కూడా వైసీపీ హయాంలో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయినటువంటి నాయకులే. కానీ టీడీపీ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వీళ్ళ మీద కక్ష సాధింపు లేదు, అందరినీ తీసుకెళ్లి బొక్కలు వేసేయాలి కదా. ఇప్పటి వరకు ఏ లేదు, చట్టం తన పని తను చేసుకుపోతుందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళని ఏమనాలి, గంజాయి, బెట్టింగ్ బ్యాచ్, రౌడీలకు విగ్రహాలు పెడతారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు. మొన్న తెనాల్లో గంజాయి తాగేసి పోలీసుల్ని కొడితే, పోలీసులు వాళ్ళదైన శైలిలో రోడ్డు మీద కూర్చోబెట్టి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళ కోసం అని చెప్పేసి, వాళ్ళ ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది అతి భారీ స్థాయిలో ట్రోల్ అయింది. నిన్న కాక మొన్న ఆయన సత్తెనపల్లి వెళ్ళింది, ఎవరు మల్లికార్జునరావు గారి కోసం అంటే వెళ్ళింది, అదో ట్రోల్ అయింది. రౌడీజాన్ని, చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళని హీరోలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, ఒకవైపు యోగా డే జరుగుతుంటే మరోవైపు రప్ప రప్ప అంటున్నారని అన్నారు. అంటే ఎంత గొప్ప కార్యక్రమం తెలుసా యోగా డే మీకు. రాష్ట్రంలో పౌరుల యొక్క ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది, చిన్న వాటికి కూడా చనిపోతున్నారు మనుషులు. యోగా చేయడం ద్వారా బాడీ ఫిట్నెస్ వస్తుంది, అదేవిధంగా మానసిక వైకల్యాలు పోతాయని చెప్పేసి అంత గొప్ప చారిత్రక నిర్ణయం తీసుకుంటే దానికి సంబంధించి ప్రచారం కల్పించాల్సింది పోయి రప్ప రప్ప అంటూ నిన్నటి నుంచి డైలాగులు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ డిబేట్ లో అదేంటి ఆ ప్రెస్ ముందు కూర్చొని వాళ్ళ చేత అడిగి మరి రప్ప 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 చెప్పించుకున్నటువంటి పరిస్థితి. సో దీంతో చంద్రబాబు నాయుడు గారు తీవ్ర స్థాయిలోనే జగన్మోహన్ రెడ్డి గారిని మండిపడ్డారు. అదేవిధంగా టీడీపీ పార్టీ అయితే చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట సామాన్యుల దగ్గర నుంచి కూడా హర్షించినటువంటి పరిస్థితి. సామాన్య జనం, మరి వాళ్ళ సొంత పార్టీ క్యాడర్ కుర్రాళ్ళు పక్కన పెడతాం, పెద్దోళ్ళ దగ్గరికి వెళ్దాం, ఒక 50 సంవత్సరాల వయసుల దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? మార్పు రాందే గనక వచ్చే ఎలక్షన్స్ లో మళ్ళీ మరో ఘోరమైన ఓటమిని చవి చూడక తప్పదు వైసీపీ పార్టీ.